పెదగార్లపాడు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులను జనసేన నేతలు పరామర్శించారు. ఫ్యాక్టరీ వల్ల పంటలు నష్టపోతున్నామని తక్కెళ్లపాడు, పెదగార్లపాడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పరిశ్రమలకు వ్యతిరేకం కాదన్నారు. పరిశ్రమలు రావాలని కోరుకుంటుందన్నారు. కానీ చెట్టినాడు ఫ్యాక్టరీ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు జనసేన నేతలు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మొంటి వైఖరి అవలంబిస్తే ఫ్యాక్టరీని ముట్టడిస్తామని హెచ్చరించారు జనసేన నేతలు. జనసేన రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. డస్ట్ పట్టడం వల్ల డస్ట్ పట్టడం వల్ల తక్కెలపాడు, పెదగాలపాడు రైతులందరికీ కూడా మంచి రోజులు వచ్చాయి. సెట్టినాడు సిమెంటరీ ఫ్యాక్టరీ పడింది. పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయి. మేమందరం కూడా ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నామని మేము ఎన్నో కలలు కన్నాం. ఫ్యాక్టరీ నిర్మూలన అనంతరం మా అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు పొలం ఎవరైతే ఇచ్చావో వారందరికీ కూడా 75% ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవకాశం మాకు ఉన్నప్పటికీ కూడా వారు మా పిల్లల్ని ఉద్యోగులు ఛాన్స్ చేసుకోలేదు. అంతేకాక పొలాలు ఎవరైతే అమ్మలేదో వారందరికీ కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల విపరీతమైన డస్ట్ పడి దాదాపు ఎకరానికి 1.5 నుంచి 2 లక్షల రూపాయలు మిర్చి పంటకి మనం ఏదైతే పెట్టుబడి పెడతా ఉన్నాం ఆ పెట్టుబడి అంతా కూడా 6 కాలం శ్రమించినటువంటి రైతుకి టోటల్గా మిగిలేది కేవలం 20 నుంచి 25,000 రూపాయలు. కానీ రైతే రాజాను మనం చెప్పుకుంటా ఉంటాం గొప్పలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ 25,000 కూడా మాకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. పెట్టుబడి అంతా కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈ డస్ట్ పడటం వల్ల మిర్చి పంట 20,000 ఉన్నప్పటికీ కూడా కింటా ధర 10,000 కూడా కొన్నటువంటి పరిస్థితులు మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈ మిర్చి ఏదైతే ఉన్నాయో ఈ పంట పొలాల్లో వీటన్నిటికి కూడా ఈ విధంగా డస్ట్ చేరుకొని ఈ రైతు కూలీలు ఎవరైతే మిర్చి పంట కోయడానికి వస్తారో వారందరూ కూడా ఒక రోజు వచ్చి మరుసటి రోజు చేతులకి కాళ్ళకి విపరీతమైన దురద వచ్చి చర్మ సంబంధిత వ్యాధులకి వారు బారిన పడతా ఉన్నారు. అందుకని మిర్చి కోయడానికి కూడా ఎవరు రానటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నామని కూడా వారు మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము సెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున ఒకటే వినిపించుకుంటా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనంతరం కూడా సంబంధితటువంటి రైతులందరూ కూడా లిస్ట్ అవుట్ చేసి తక్షణమే ఎకరానికి 50,000 రూపాయలు మీరు నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.